జాష్ హేజల్‌వుడ్ రావట్లేదు. ప్యాట్రిక్ కమిన్స్ రావట్లేదు. సో గైస్ చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి ఐపీఎల్ 2026 నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ కొన్ని ప్లేయర్స్ అయితే పీఎస్ఎల్ వదిలేసి మరి ఐపీఎల్ ఆడతామని అయితే వచ్చారు. సో వాళ్ళెవరు అండ్ ప్యాట్రిక్ కమిన్స్ అప్డేట్ ఏంటిది, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కి జాష్ హేజల్‌వుడ్ అప్డేట్ ఏంటిది అని ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఫస్ట్ అయితే మనం జాష్ హేజల్‌వుడ్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో జాష్ హేజల్‌వుడ్ అయితే ఆర్సీబీకి ఫస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అండ్ సిఎస్కే మ్యాచ్ కి అయితే జాష్ హేజల్‌వుడ్ అయితే అవైలబుల్ ఉండడు. సో ఇదైతే 100% కన్ఫర్మ్ న్యూస్ గైస్. ఎందుకో మీ అందరికీ తెలుసు, అతనికి ఇంజురీ, సో వరల్డ్ కప్ నుంచి రూల్డ్ అవుట్. సో ఇంజురీ అయితే ఇంకా రిహాబ్ అయితే అవ్వలేదు. సో ఫస్ట్ 2 మ్యాచెస్ రూల్డ్ అవుట్, సో ఆడాడు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన ప్యాట్రిక్ కమిన్స్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికి. సో ప్యాట్రిక్ కమిన్స్ కూడా ఇనిషియల్ 3-4 గేమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉండడు. సో అతని ప్లేస్ లో క్యాప్టెన్సీకి ఇషాన్ కిషాన్ అండ్ అభిషేక్ శర్మ అనేది కన్సిడర్ అయితే చేస్తున్నారు. సో మీ వాళ్ళిద్దరిట్లో ఎవరు కెప్టెన్ గా ఉండారనేది మీరైతే నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ గైస్ ఇద్దరు ప్లేయర్స్ అయితే మేము పిఎఫ్ఎల్ ఆడాం, ఐపీఎల్ ఆడతామని పిఎఫ్ఎల్ నుంచి వాళ్ళకి పిఎఫ్ఎల్ కాంట్రాక్ట్ ఉన్నా కూడా ఐపీఎల్ టీమ్స్ పిలిస్తే ఐపీఎల్ ఆడడానికి అయితే వచ్చారు. సో వారు ఎవరో కాదు, గుడికేష్ మోటీ ఫర్ ఎల్ఎఫ్జీ అండ్ బ్లెసింగ్ ముసర్బానీ, ఆ టాల్ జింబాబ్వే ప్లేయర్, ఫాస్ట్ బౌలర్. సో అతనైతే కేకేఆర్ కి, సో అతనైతే ముస్తఫిజుర్ రెహమాన్ రిప్లేస్మెంట్ గా అయితే వచ్చాడు బ్లెసింగ్ ముసర్బానీ. అండ్ గుడికేష్ మోటీ అయితే రీప్లేస్మెంట్ గా వచ్చాడో లేదో తెలియదు, కాకపోతే లక్నో సూపర్ జైంట్స్ అయితే అతన్ని సైన్ చేసేసారు. అండ్ గైస్ ప్రతి ఒక్క టీం అయితే వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ అయితే మొదలు పెట్టేసింది. అండ్ ప్లేయర్స్ కూడా అరైవ్ అయితే అవుతున్నారు. సో ప్రతిరోజు ఇంకా ఐపీఎల్ అప్డేట్స్ తో కలుస్తుందాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వెళ్దాం అంతవరకు.